ఆచి చికెన్ మసాలా. అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు హైదరాబాద్తో మహానగరంలో కూడా ఇవాళ చిరుజల్లులు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు హైదరాబాద్ మహానగరంలో కూడా ఇవాళ చిరుజల్లులు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో 2 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. గత కొంతకాలంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు పడని సందర్భాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 1.5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఇప్పుడు వాతావరణ శాఖ ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష సూచన చేయడంతో అటు ప్రజలు, రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో కూడా ఇవాళ చిరుజల్లులు పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఇంకా పడితే ఈసారి కొంత గొప్ప లోటు వర్షపాతం తగ్గుద్దని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదు కాలేదు. వర్షం కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వేసినటువంటి పంటలు కూడా ఎండిపోయిన దశకు కనిపిస్తున్నాయి. పత్తి విత్తనాలు నాటుకున్నటువంటి రైతులు ఇప్పటికే ఆ పత్తి విత్తనాలు ఎండిపోయి మరొకసారి కూడా ఆ విత్తనాలను నాటుకుంటున్నటువంటి సందర్భంలో కొంత ఆర్థికంగా కూడా రైతులు నష్టపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వర్ష సూచనతోటి అటు రైతులు, ప్రజలు కొంత ఆశాభావంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ముసురు వాతావరణం కమ్ముకున్న విధంగా కనిపిస్తా ఉంటూ ఉదయం నుంచి కూడా మబ్బులు పట్టి ఎప్పుడు వర్షం వస్తుందో అన్నట్లు కూడా తెలంగాణ ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలు, భారీ వర్షాలు కనుక కురిస్తే రైతులకు ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈ నెలలో ఇప్పటికే వరి నార్లు పోసుకోవాల్సినటువంటి సమయం అయితే వర్షాలు లేకపోవడంతో రైతులు ఇప్పటివరకు అయితే వరి నాట్లను వేసుకోలేదు. కొన్ని చోట్ల పత్తి విత్తనాలు నాటుకున్నప్పటికీ వర్షాలు లేకపోయినటువంటి సందర్భాల్లో అవి ఎండిపోయిన దశకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ సీజన్ అంటే జూలై నెలలో వరి, పత్తి పంటలు ఎక్కువగా సాగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటిది ఎక్కడ కూడా వరి అటు పత్తి విత్తనాలు వేసినటువంటి సందర్భాలు కనిపించట్లేదు. ప్రాజెక్టుల కింద కానీ అటు బోర్లు, బావుల కింద ఉన్నటువంటి రైతులంతా కూడా వాటిని సాగు చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా వర్షాలు తగ్గుముఖం పట్టడం, అసలు వర్షాలు రాకపోయినటువంటి క్రమంలో ఆ బోర్లు, బావుల్లో ఉన్నటువంటి జలాలు కూడా ఇంకిపోతున్నాయి. దీంతో రైతులు వరి నార్లను పోసుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే ఈ వర్షాలు కనుక వచ్చి చెరువులు, వాగులు, కుంటల్లోకి కనుక భారీ వరద నీరు వస్తే తప్ప వ్యవసాయ పనులు ముందుకు సాగని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి 2 ప్రధాన ప్రాజెక్టులు వైరా గాని, అటు పాలేరు రిజర్వాయర్ గాని, బేటిపల్లి పెద్ద చెరువు ఇలాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు లేక అసలు జలకలను సంతరించుకోని సందర్భం మొత్తం కూడా ఎండిపోయి నెర్రలు బాసినటువంటి సందర్భాలు చెరువుల్లో కనిపిస్తా ఉంది. ఈ వర్షాలు కనుక వస్తే రైతాంగానికి కొంత యూజ్ చేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పనులు
ముందుకు సాగడానికి అవకాశం ఉన్నట్లు కనుక రైతులు కూడా ఈ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉన్నాయి కనుక కొన్ని విత్తనాలు మోస్తారు వర్షాలు ఇచ్చినా కూడా విత్తనాలు నాటుకోవడానికి కొంత అనువుగా ఉంటుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో పనులు ఎప్పుడు ప్రారంభిస్తామో అని కూడా రైతులు చూస్తున్నటువంటి సందర్భాల్లో వాతావరణ శాఖ ఈ న్యూస్ వారికి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.